హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో నోరూరించే గోంగూర నిలవ పచ్చడిని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. సో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం నేను 4 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆకు వలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కాడ ఎర్రగా ఉన్నదాన్ని ఎర్ర గోంగూర లేకపోతే పుల్ల గోంగూర అంటారు. ఇది కాస్త పుల్లగా ఉంటుందండి, కాబట్టి ఈ గోంగూరని వాడడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది. కాడ లేకుండా ఇలా ఆకు మాత్రమే ఒలుచుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఏదైనా పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. నేను తీసుకున్న 4 కట్టలు గోంగూర ఆరిన తర్వాత 95 గ్రామ్స్ ఉందండి. ఆకిలా పూర్తిగా తడి లేకుండా ఆరిపోయాక ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా కారాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 పెద్ద సైజ్ వెల్లుల్లిపాయని కూడా రేకలు ఒలిచి పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని కాస్త ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆరబెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చెమ్మ లేకుండా పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారాన్ని వేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గపెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలా స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పల్స్ మోడ్లో 2 సెకండ్లు గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా ఆకు కాస్త తెలిసేలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టెక్స్చర్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగాక ఇప్పుడు దీంట్లో 1 వెల్లుల్లిపాయ రేకల్ని కూడా పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ముద్దను కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
దీన్ని చల్లారనిచ్చి ఏదైనా గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఒక్కసారి ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిని చూడండి. మీరు ఈ పచ్చడిని మళ్ళీ చేసుకుంటారు. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.